రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాహనదారులకు మరొకసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచాయి. 4 రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలు 2 సార్లు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 112 రూపాయలకు చేరింది. 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలకు పైగానే పెంచాయి ఆయిల్ కంపెనీలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి ఆయిల్ ధరలు పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపుగా మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గించాయి కూడా. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ పానిక్ కావద్దంటూ కూడా కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ 4 రోజుల వ్యవధిలోనే ధరలు 2 సార్లు పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మనం మాట్లాడడం 4 days బ్యాక్ ఏదైతే 3 రూపాయలకు పైనే పెంచారో ఇది ఇక్కడతోనే ఆగుతుందా, లేదంటే కనుక ఈ ధరల పెంపు కొనసాగుతుందా? నెమ్మదిగా ఈ ధరలు పెంచడం అనేది ప్రజలకి అలవాటు చేస్తారా అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అదే జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ 83 పైసలు చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీల నిర్ణయం తీసుకుంటే తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ నవీన్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. ఆ రోజు 3 రూపాయలు పెంచినప్పుడు కూడా మనం చర్చించాము, మాట్లాడాము. ఇది ఇంతటితో ఆగుతుందా, లేదంటే ఇంకా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయనేది. సో 4 రోజుల్లో మరి రెండోసారి పెంచారు, ఎట్లా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ ఆశ. మనం చూడొచ్చు 4 రోజుల కిందటే దాదాపుగా ₹3.40 దాకా కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే లీటర్ పెంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ రేట్లు పెరిగి 4 రోజులు గడుతుంది. అయితే మళ్ళీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 98 పైసలు, ఒక్కో దగ్గర 90 పైసలు లెక్క రేట్లు డీజిల్ పెట్రోల్ లీటర్ పెంచినట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు 10 రూపాయల పైన లీటర్ కి పెంచుతామని చెప్పేసి ముందుగానే ఆయిల్ కంపెనీలు చెప్పారు. ఎందుకంటే ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఒక్క లీటర్ కు వచ్చేసి 17 నుంచి 18 రూపాయల లాస్ లో ఉంటున్నాం లీటర్ కి. ఇప్పటికే మేము చాలా నెలల నుంచి యుద్ధం మొదలైన నుంచి కూడా పూర్తి స్థాయిలో లాస్ లో ఉంటున్నాం. ఇప్పటికీ మేము భరాయించాలని చెప్పేసి కూడా ఆయిల్ కంపెనీలు ఒక పక్క కేంద్రానికి లేఖలు రాసిన సిచ్యువేషన్ కనపడుతుంది. నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ రేట్లను అయితే పెంచుకుంటూ వస్తుంది. సామాన్యుడికి అయితే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, 2 వీలర్లు కానీ ఆటోలు నడిపే వాళ్ళకి తీవ్రమైనటువంటి భారం అని చెప్పుకోవచ్చు, చాలా బడ్డన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఒకేసారి మనం చూడవచ్చు దాదాపుగా 4 రోజుల కింద పెంచినటువంటి రేట్లు కానీ ఈ రోజు పెంచినటువంటి రేట్లు మొత్తం కలిపితే దాదాపు 4 రూపాయల చిల్లర కూడా లీటర్ కి పెరిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు అయితే ఒక అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా లీటర్ కు వచ్చేసి 10 రూపాయల నుంచి 14 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదే విధంగా కూడా రేట్లు పెరుగుతుంది. ఎందుకంటే 4 రోజులనే దాదాపుగా 4 రూపాయల చిల్లర లీటర్ కి పెట్రోల్ డీజిల్ కి పెరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ పెరిగిన రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమలుకు వస్తాయని చెప్పేసి కూడా ఆ పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. ఆయిల్ కంపెనీలకు సంబంధించినట్టు అర్ధరాత్రి రేట్లు పెంచినప్పుడు కూడా అమల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచే ఉంటుందని చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఉదయం మనం చూసుకోవచ్చు వాహనదారులకు బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే పెట్రోల్ వెళ్ళి మామూలుగా 4 రోజుల కింద కొట్టించినట్టు రేట్ ప్రకారం ఇస్తే లేదు రేట్ పెరిగిందని చెప్పేసి చెప్పడంతో కూడా ఒక్కసారిగా వాహనదారులు కంగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ రేట్లు పెరుగుకుంటూనే పోతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయిల్ కి సంబంధించినటువంటి రేట్లను ఎట్టి పరిస్థితుల్లో అదుపు చేయలేము. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు చాలా బడ్డన అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు రేట్లు పెంచుకుంటూ పోయే సిచ్యువేషన్ ఉంది. ఇంకా దాదాపుగా 10 రూపాయల దాకా ఆయిల్ కంపెనీలు ఏదైతే లీటర్ పెంచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు దేశవ్యాప్తంగా పెరిగిన రేట్ల నేపథ్యంలో వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. రోజు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రేట్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలని చెప్పేసి. కానీ ఒక పక్క రేట్లు పెంచుకుంటా పోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఒక ఆయిల్ కంపెనీలు అంటే ఒక పెట్రోల్ డీజిల్ పెరిగితే మాత్రం పూర్తి స్థాయి కూడా మనం చూడవచ్చు ఇప్పటికే సామాన్యుడికి పెద్ద బిగ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిత్యావసర సరుకుల రేట్లు కూడా అమాంతంగా పెరిగే సిచ్యువేషన్ ఉంది. బస్ ఛార్జీలు కూడా పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ వచ్చేసి దాదాపుగా 150 రూపాయలు కూడా దాటిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే మొన్నటి దాకా ఉన్న రేట్లు వేరు, ఇప్పుడున్న రేట్లు వేరు. దాదాపుగా 50 రూపాయల చిల్లర ఇండస్ట్రీకి లీటర్ పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా ఇండస్ట్రీ అయితే బిగ్ షాక్ లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా సామాన్య ప్రజలకి దాదాపుగా
ప్రస్తుతానికి ఇప్పుడు ₹4 చిల్లర పెంచారు కానీ ఇండస్ట్రీ మాత్రం దాదాపుగా ఒక్కొక్క లీటర్ పై ₹50 చిల్లర పెంచినట్టుగా చెప్తున్నారు. దాదాపు ₹150 చిల్లర ఇప్పుడు వాళ్ళకి లీటర్ డీజిల్ పడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అన్నిటి రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అందరికీ రేట్లు పెరిగిన ఇండస్ట్రీ రైతుల పరిస్థితి ఏంటి నవీన్? ఎందుకంటే రైతులు కూడా పంట పండించడానికి ఎక్కువగా డీజిల్ మీద ఆధారపడుతూ ఉంటారు, ఆ మిషనరీ అంతా కూడా నడవడానికి. సో రైతుల దగ్గర చూస్తున్నట్టు ఆన్సర్ ఏంటి? ఇప్పటికే ఆ పండిన పంటను కొనుగోలు చేయలేక లేదంటే పంటను పండించడానికి నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి డీజిల్ ధరలకు సంబంధించి రైతుల దగ్గర చూస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పంటకు సంబంధించిన చేతికి వచ్చే సమయంలో వరి కోత మిషన్లతోటి వాళ్ళు పంట కోపియాలి. అయితే ఆ వరి కోత మిషన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే డీజిల్ తోటి నడిచే యంత్రాలు కాబట్టి ఖచ్చితంగా లీటర్కి దాదాపు ₹4 చిల్లర పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా అమాంతంగా రేట్లు పెంచినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు గిట్టుబాటు రేటు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే పండించిన రైతు ఏదైతే ఉందో రైతు ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఏదైతే మిషన్లు వస్తాయో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కూలీలకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత పంట కొంటున్నారంటే ప్రభుత్వం కూడా అది పెద్ద కొనుగోలు చేయట్లేదు. తీవ్రమైన బడ్డెనగా రైతుకైతే ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. రైతే కాదు సామాన్య ప్రజలకు కూడా తీవ్రమైన బడ్డెన్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకంటే లోకల్ తిరిగేవంటి ఆటోలో పోవాలన్నా ఆటో రేట్లు పెంచే సిచ్యువేషన్ కనపడుతుంది. బస్సులో తిరగాలన్నా బస్సు రేట్లు కూడా పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. నిత్యావసర సరుకులు ఏదైతే కూరగాయలు పాలు ఇవన్నీ తెచ్చుకోవాలని కూడా ఇవన్నీ రేట్లు కూడా పెరిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా రేట్లు అంటే ఏదో ₹1, ₹2 కాదు, భారీ ఎత్తున కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని వస్తువులపై ఏది ఒక చిన్న గుండు పిన్ను నుంచి పెద్ద భారీ వస్తువు వరకు కూడా భారీ ఎత్తు రేట్లు పెరుగుతాయని చెప్పేసి నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ కాకపోతే ఎందుకంటే వీటన్నిటికీ ముడిపడి ఉండేది డీజిల్ పెట్రోల్. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రవాణా చేయాలన్నా లేకపోతే కంపెనీలు నడవాలని డీజిల్ ఖచ్చితంగా కావాలి, పెట్రోల్ ఖచ్చితంగా కావాలి. సో ఈ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని రేట్లు పెరిగిపోతా ఉంటాయి. అన్నిటి మీద ప్రతి వస్తువు మీద కూడా రేట్లు పెరిగిపోతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఆ రేట్లు పెరిగే దశలో కూడా ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కొన్ని రేట్లు ఇప్పటికే పెరుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా కూడా రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు 4 రోజుల వ్యవధిలోనే దాదాపు లీటర్కి ₹4 చిల్లర పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. ఇంకా పెరుగుద్ది. అంటే ఆయిల్ కంపెనీలు చెప్పిందంటే వాళ్ళు ముందుగానే లీకులు ఇచ్చారు. దాదాపుగా మేము లీటర్కి ₹15 నుంచి ₹18 నష్టపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు రేట్లు పెంచమని చెప్పారు. సో ఇప్పుడు ఆ రేట్లు పెంచాలంటే ఖచ్చితంగా వాళ్ళు ₹10 చిల్లర పెంచాలి ఒక్కొక్క లీటర్కి వచ్చేసి సుమారుగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే విధంగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు రూపాయి పెరిగిందని చెప్పుకోకుండా దాదాపుగా 98 పైసలు 99 పైసలు 90 పైసలు లెక్క పెంచుకుంటా పోతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇట్లా అమాంతంగా 4 రోజులకు ఒకసారి పెరిగినా ఖచ్చితంగా ₹10 లీటర్ దాటే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అదే దశగా కూడా రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా సామాన్యుడికైతే బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా సామాన్యుడి వ్యక్తులే పూర్తి స్థాయిలో కూడా సతికిల పడే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఒక బండి తీసుకుని బయట తిరగలేని పరిస్థితి, దేనికి కూడా బయటికి పోలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ ఖచ్చితంగా అవసరం ఉంది. ఇప్పుడు ఆ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా సామాన్య ప్రజల మీద పడే సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.